హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట వర్షం పడుతుంది, మాన్సూన్ కూడా త్వరగా వచ్చేసింది. ఇలాంటి టైంలో మనకి ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు బయటికి వెళ్ళి అన్హైజీనిక్గా తినడం కంటే ఇంట్లోనే ఉండి సాటిస్ఫైడ్గా హైజీన్గా చేసుకోవడం చాలా బెటర్. అందుకే ఈరోజు నేను మీకు అందరికీ నచ్చే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? పావ్ బాజీ అండి. ఇది సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పావ్ బాజీ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, పొటాటో, కొంచెం గ్రీన్ పీస్, ఇంకా బీట్రూట్. బీట్రూట్ ఎందుకు అనుకుంటున్నారా? మంచి కలర్ రావడం కోసం నేను బీట్రూట్ యూస్ చేస్తున్నాను. అండ్ క్యారెట్ యూస్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. పొటాటో యూస్ చేయడం వల్ల మంచి బైండింగ్ వస్తుంది. ముందుగా టమాటోస్లో ఉన్న మధ్యలో ఉన్న వైట్ పార్ట్ని రిమూవ్ చేసుకుని మిగతా అన్నిటినీ కూడా రఫ్గా డైస్ చేసుకోవాలి. టమాటోస్తో పాటు క్యాప్సికమ్ని కూడా డైస్ చేసుకుంటున్నాను. ఇది నేను యూస్ చేసేది మేల్ క్యాప్సికమ్ అండి. మేల్ క్యాప్సికమ్ కొంచెం స్పైస్గా ఉంటుంది. మిగతా వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా మనం చిన్న చిన్న డైస్ కింద చేసుకుంటున్నాం. ఇందులో బీట్రూట్ని కూడా మనం ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల కలర్ అనేది చాలా బాగా వస్తుంది. అన్ని వెజిటేబుల్స్ని మనం కట్ చేసుకున్న తర్వాత మనం యూస్ చేసే కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను డైరెక్ట్గా పావ్ బాజీ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. పావ్ బాజీ మసాలా యాడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్, పొటాటో, గ్రీన్ పీస్ ఇలా అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇలా యాడ్ చేసుకున్న వాటిని ఒక 2 to 3 minutes వరకు హై ఫ్లేమ్ మీద సాట్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. ఈలోపు ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫీమేల్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నా. ఫీమేల్ క్యాప్సికమ్లో ఎక్కువ సీడ్స్ ఉంటాయి అండ్ ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కంపేర్డ్ టు మేల్ క్యాప్సికమ్. ఫీమేల్ క్యాప్సికమ్ అండ్ మేల్ క్యాప్సికమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఐ బటన్లో ఇచ్చాను. పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా సాటే చేసుకోవాలి. ఆనియన్స్ ఒక్కసారి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో టర్న్ అయిన తర్వాత సాల్ట్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఇంకా చిల్లీ పౌడర్ అండ్ పావ్ బాజీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మసాలాలు మరీ బ్లాక్గా టర్న్ అయిపోక ముందే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు బాగా సాటే చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి హాఫ్ లెమన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్కి సరిపడా వాటర్ వేసుకుని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని 2 to 3 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఆనియన్స్ బాయిల్ అవుతూ ఉండగా కుక్కర్కున్న ప్రెషర్ మొత్తం రిలీజ్ చేసి ఒక మ్యాషర్ లేదంటే ఒక గరిట తోటి అన్ని వెజిటేబుల్స్ని మ్యాష్ చేసుకోవాలి. ఇలా సెమీగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా ఈ ఆనియన్ మిక్స్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కుక్కర్లో మిగిలిపోయిన వాటర్ని కూడా దీంట్లోకి యూస్ చేయొచ్చు. ఈ వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 to 5 minutes దాకా బాయిల్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది. మరీ ఎక్కువ దగ్గర పడిపోయింది అని మీరు అనుకున్నట్లయితే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొరియాండర్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవడమే. అంతే, మన పావ్ బాజీలోకి బాజీ రెడీ అయిపోయినట్టే. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నట్లయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకుని కొంచెం బటర్ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఫ్రెష్ కొరియాండర్ యాడ్ చేసుకోవాలి.
ముందుగా తయారు చేసుకున్న భాజీని యాడ్ చేసినట్లయితే సేమ్ స్ట్రీట్ స్టైల్ పావ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని 2 సైడ్స్ ఇంకా 4 సైడ్స్ కూడా బాగా టోస్ట్ అవ్వనివ్వాలి. ఇలా టోస్ట్ అయిన దాన్ని సర్వ్ చేసుకుంటే సేమ్ టు సేమ్ మీకు స్ట్రీట్ స్టైల్ లాగే అనిపిస్తుంది. లాస్ట్లో ఆనియన్ చెక్కుని యాడ్ చేసుకుని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని అలా చిన్న బటర్ క్యూబ్ వేసుకుని తిన్నట్లయితే సేమ్ టు సేమ్ మీకు స్ట్రీట్ స్టైల్ లాగే అనిపిస్తుంది.